జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల రిజల్ట్స్ అయితే ఉత్కంఠ రేపుతున్నాయి. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ డిపాజిట్ అయితే గల్లంతైంది. కౌంటింగ్ కేంద్రం నుంచి కూడా లంకల దీపక్ రెడ్డి బీజేపీ పార్టీ అభ్యర్థి కూడా అక్కడ నుంచి వెళ్లిపోయినట్లయితే సమాచారం అయితే అందింది. గత ఎన్నికల్లో చూసుకుంటే కూడా 25,000 ఓట్లతో అయితే సాధించినట్టయితే తెలుస్తోంది. మరి గత ఎన్నికల కంటే కూడా దారుణంగా ఈసారి అయితే బీజేపీకి ఓట్లు వచ్చాయి. మరి ప్రచారంలోనూ కూడా పోటీలోనూ కూడా అంతగా బీజేపీ అయితే ఆకట్టుకోలేకపోయింది. పోటీ చేయాలి కాబట్టే అభ్యర్థిని పెట్టుకున్నామని కూడా రాష్ట్ర బీజేపీ చీఫ్ అయితే అన్నారు. అక్రమంగా కూడా కాంగ్రెస్ గెలిచిందని లంకల దీపక్ రెడ్డి అయితే అంటూ ఉన్నారు. మరి డబ్బులు ఇచ్చి టీవీలు మరియు చీరలు కూడా ఇచ్చారని కూడా దీపక్ రెడ్డి అంటూ ఉన్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ అన్నట్లుగానే నడుస్తోంది పోటీ. మరి ఇప్పుడు లంకల దీపక్ రెడ్డి అక్కడ కేంద్రం నుంచి బయటికి వెళ్ళిపోయిన దానిపైన మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. చెప్పండి క్రాంతి, అక్కడ దీపక్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి అయితే బయటికి వెళ్ళిపోయినట్లయితే తెలుస్తోంది. మరి ఇప్పటి వరకు బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చాయంటారు? వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా 4 గ్రౌండ్లు ఉన్నాయి కాబట్టి ప్రజల గురించి ఇక్కడి నుంచే పోయి పనిచేస్తాను ఇప్పటికైనా ఈ బస్సులో కూడా అవ్వచ్చు. వాళ్ళే మనీ గురించి ఎక్కడికి రమ్మన్నా వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా 4 గ్రౌండ్లు ఉన్నాయి కాబట్టి ప్రజల గురించి ఇక్కడి నుంచే పోయి పనిచేస్తాను ఇప్పటికైనా ఈ బస్సులో కూడా అవ్వచ్చు. వాళ్ళే మనీ గురించి ఎక్కడికి రమ్మన్నా వచ్చిన ఇప్పుడు లంకల దీపక్ రెడ్డి అయితే ఆ కేంద్రం నుంచి బయటికి వెళ్ళిపోయిన సమాచారం కూడా అందింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. చెప్పండి క్రాంతి, మరి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి అయితే కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వెళ్ళిపోయినట్లయితే తెలుస్తోంది. మరి ఇప్పుడు ఇంతవరకు బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చాయంటారు? అమూల్య, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ని ఎదుర్కోవడంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడంలో కావచ్చు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి విఫలమైనట్టుగా కూడా స్పష్టం అవుతోంది. ఇక్కడ ఇప్పటి వరకు జరిగినటువంటి 8వ రౌండ్ ఫలితాల వరకు బీజేపీ కనీసం మెజార్టీ లీడ్ కూడా సాధించడంతో లేకపోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మనకు 5వ రౌండ్ వరకు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి 8,549 ఓట్లను మాత్రమే సాధించారు. ఇది కనీసం డిపాజిట్ అన్న పరిస్థితిగా చెప్పొచ్చు. 8వ రౌండ్ వరకు పూర్తయింది. మరో 2 రౌండ్లు మాత్రమే ఉన్నాయి. కానీ ఇక్కడ లంకల దీపక్ రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేయడం జూబ్లీహిల్స్ లో 2వసారి. 2023 ఎలక్షన్స్ లో కూడా ఆయన పోటీ చేశారు. పోటీ చేసినప్పటికీ కూడా లంకల దీపక్ రెడ్డికి 25,000 ఓట్లు మాత్రమే మొత్తంగా వచ్చాయి. కానీ ఇప్పుడు అంతకన్నా అందులో సగం ఓట్లు కూడా రానటువంటి పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది. దీంతో భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయినట్టుగా కూడా అందరూ చెప్తూ ఉన్నారు. అయితే మరో 2 రౌండ్లు ఉన్నప్పటికీ కూడా ఈ 2 రౌండ్లు కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఎడ్జిచ్చేటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే 6వ రౌండ్ పూర్తయిన వెంటనే లంకల దీపక్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుండి వెళ్లిపోయారు. తన ఓటమిని అంగీకరిస్తూ ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే మొదటి నుండి కూడా భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నిక విషయాన్ని పెద్దగా సీరియస్ తీసుకున్నట్టుగా మనకు కనిపించట్లేదు. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ మరణం జరిగిన వెంటనే అప్పటి సిట్టింగ్ స్థానంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ మాగంటి సునీతను బరిలోకి దింపుతున్నట్టుగా కూడా ప్రకటించింది. అందరికన్నా కూడా, అన్ని పార్టీల కన్నా కూడా ముందుగానే ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా ఇక్కడ స్టార్ట్ చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఈ ఎన్నికల్లో విజయం సాధించాలన్నటువంటి లక్ష్యంతో
సామాజిక సమీకరణ అన్నింటినీ కూడా బేరీజ్ వేసుకొని నవీన్ యాదవ్ కు బలమైన సామాజిక వర్గం యాదవ్ కమ్యూనిటీకి సంబంధించి సిటీలో ఉంది హైదరాబాద్ లో, వారందరిపై కూడా పట్టు సాధించాలి, తద్వారా వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పాగా వేయాలి అనేటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ కు టికెట్ కేటాయించడమే కాకుండా ముగ్గురు సీనియర్ మంత్రులను ఇక్కడ మోహరించి ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించింది. అందులో సక్సెస్ కూడా అయింది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం మనకు నవీన్ యాదవ్ 21,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్నారు. అయితే బీజేపీ మాత్రం ఇటు ఎలక్షన్ ప్రక్రియ మొదలై నామినేషన్ చివరి రోజు వరకు కూడా క్యాండిడేట్ ను సరైన విధంగా అభ్యర్థిని ఎంపిక చేయలేకపోవడం, చివరి నిమిషం వరకు కూడా అభ్యర్థుల మధ్య పోటీ నెలకొనడం. అనంతరం ఇది ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ లింకల్ దీపక్ రెడ్డి కన్నా కూడా కిషన్ రెడ్డి వైఫల్యం ఉన్నట్టుగా కూడా ఇక్కడ కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు, హైదరాబాద్ లో సీనియర్ ఎంపీగా సీనియర్ భారతీయ జనతా పార్టీకి పెద్ద దిక్కుగా ఆయనే ఉన్నారు. కానీ ఆయన పరిధిలో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీజేపీ ఒక డిపాజిట్ కూడా దక్కించుకోలేని పరిస్థితి అనేటువంటిది ఇక్కడ కాస్త ఆలోచించాల్సిన వ్యవహారంగా కనిపిస్తుంది. ఎందుకంటే కిషన్ రెడ్డి ముందు నుంచి అన్ని తానయ్యి ఇక్కడ ప్రచారాన్ని నిర్వహించారు. చివరి నిమిషంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఇతర ఎంపీలు కేంద్ర మంత్రి బండి సంజయ్ కావచ్చు, తర్వాత ఈటల రాజేందర్, రఘునందన్ రావు, కొండ విశ్వేశ్వర రెడ్డి, ఇలాంటి డికే అరుణ, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రచారానికి చివరి నిమిషంలో రావడం, ఇదంతా కూడా ఒకానొక టైంలో ఇక్కడ చేసినటువంటి బండి సంజయ్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా భారతీయ జనతా పార్టీకి ఇక్కడ మైనస్ అయినట్టు పరిస్థితి ఇక్కడ మనం చూడవచ్చు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గతంలో 25,000 ఓట్ల మెజార్టీ సాధించినా ఇప్పుడు అందులో సగం ఓట్లను కూడా దక్కించుకునే పరిస్థితి రావడం, మొత్తంగా ఇక్కడ డిపాజిట్ కోల్పోవడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా ఆదరణ వస్తున్నా ఇక్కడ మాత్రం జూబ్లీహిల్స్ ప్రజలు మాత్రం ఆదరించలేదు అనేటువంటి దాన్ని ఒక సంకేతంగా చూడాలి. మరి క్రాంతి, ఇప్పుడు లంకల దీపక్ రెడ్డి వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అక్రమంగా గెలుస్తోంది అని కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేసినట్టు కూడా సమాచారం అయితే తెలుస్తోంది. దీని గురించి మీరేమంటారు? వాస్తవానికి ఇక్కడ ఓడిపోయిన అభ్యర్థులు, ఓడిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిచిన పార్టీ కావచ్చు, లేకపోతే తమ ప్రత్యర్థుల పైన కావచ్చు రాజకీయ విమర్శలు చేయడం ఇలా ప్రస్తుత తరుణంలో సహజంగానే చూడాలి. ఎందుకంటే అక్కడ బీహార్ లో కూడా ఎలక్షన్ జరిగింది. అక్కడ వన్ సైడెడ్ గా ఎన్డీఏ కూటమి ఇటు బీజేపీతో అనుబంధంగా ఉన్నటువంటి జేడీయూ కావచ్చు, లోక్ జనశక్తి కావచ్చు, వీళ్ళంతా కూడా వన్ సైడ్ మెజార్టీతో దూసుకుపోతున్నారు. 243 స్థానాలకు గాను 190 స్థానాలకు పైగా అప్రాక్సిమేట్లీ 200 మార్కును దాటుకుంటూ ఎన్డీఏ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎలక్షన్స్ నిర్వహిస్తుంటారు. అక్కడ బీహార్ లో ఎలక్షన్ నిర్వహించినటువంటి అధికార యంత్రాంగమే ఇక్కడ కూడా అధికారం నిర్వహించింది. ఒక రకంగా చెప్పాలనుకుంటే భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా ఇక్కడ ప్రస్తుతం గెలుపు బాటలో ఉన్నటువంటి నవీన్ యాదవ్ పై అనేక కేసులు నమోదు చేసింది. ఈ షెడ్యూల్ వచ్చిన రోజే తాను ఓటర్ కార్డులు పంపిణీ చేశారనేటువంటిది ఒక అభియోగం అయితే, ఆ తర్వాత తన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ కావచ్చు, తన బాబు రమేష్ యాదవ్ కావచ్చు, తన తమ్ముడు వెంకట్ యాదవ్, వీళ్ళ పైన ముఖ్యంగా నవీన్ యాదవ్ అంచర్ల పైన సుమారు 200 మంది పైన రౌడీ షీట్లు నేపథ్యంగా ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా చివరి నిమిషం వరకు బైండ్ ఓవర్ చేయడం, వీళ్ళందరినీ కూడా ఓటింగ్ ప్రక్రియలో, ఎలక్షన్ ప్రచార ప్రక్రియలో ఎవరిని రానియకుండా ఉండడం, ఇలాంటి సందర్భాలు జరిగాయి. అలాగే కేంద్ర బలగాలు ఇటు సిఆర్పిఎఫ్ ఫోర్సెస్ తో కూడా ఈ ఎన్నికల ప్రక్రియ అనేటువంటి నిర్వహించారు. సో ఎక్కడ చూసుకున్నా కూడా ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం పాత్ర ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో కేంద్రంలో ఉన్నటువంటి అధికారం ఎన్డీఏ అటువంటి ఇన్ఫ్లుయెన్స్ కూడా స్పష్టంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఆశ్చర్యకరంగా ఎన్డీఏకి సంబంధించినటువంటి అభ్యర్థి తాము నిర్వహించినటువంటి ఎన్నికల్లో ఓడిపోయడం, అధికారులు పైన తప్పులు నెట్టివేయడం, వీటన్నిటిని కూడా చూసుకుంటే ఇది కేవలం ఎన్నికల్లో ఓడిపోయిన ఒక బాధాకరమైనటువంటి సందర్భంలో చేసిన వ్యాఖ్యలుగానే చూడాలి. థ్యాంక్ యూ క్రాంతి. ఇక చూసుకున్నట్టయితే జూబ్లీ బై ఎలక్షన్స్ ఇప్పుడు ఫలితాలు చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ అన్నట్టుగానే పోటీ గట్టిగా సాగుతోంది. ఇక కాంగ్రెస్ అయితే ఆధిక్యంతో ముందంజలో అయితే ఉంది. ఇక ఒక్కసారి చూసుకున్నట్టయితే బీజేపీ గురించి మాట్లాడుకుంటే లంకల దీపక్ రెడ్డి అయితే 2023 ఎలక్షన్లలో 25,000 ఓట్లు అయితే సాధించారు. కానీ ఈసారి ఎలక్షన్లలో చూసుకున్నట్లయితే కనుక అందులో సగం కూడా రావట్లేకపోయారు. 10,235 ఓట్లతో అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు. కనీసం దీంట్లో సగం కూడా రాకపోవడంతో డిపాజిట్ కూడా కోల్పోయినట్లయితే
తెలుస్తోంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక నవీన్ యాదవ్ అయితే పెద్ద మొత్తం మీద అయితే మెజారిటీతో అయితే ముందంజలో ఉన్నారు. ఇక గాంధీ భవన్ దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయి ఉండొచ్చు, శ్రేణులు అయి ఉండొచ్చు, సంబరాలు అయితే చేసుకుంటూ ఉన్నారు. ఇక మరి ఇంకా 2 రౌండ్లు అయితే మిగిలి ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్లో అయితే మొత్తం 8 రౌండ్లు కంప్లీట్ అయినట్టుగా అయితే సమాచారం అందింది. ఇంకా 2 రౌండ్లు ముగిసేసరికి లెక్కలు ఎలా ఉండబోతున్నాయో ఇంకా చూడాల్సి ఉంది. మనీ గురించి ఎక్కడికి రమ్మన్నా వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా 4 గ్రౌండ్లు ఉన్నాయి కాబట్టి పనిచేస్తాను. ప్రజల గురించి ఇక్కడి నుంచే పోయి పనిచేస్తాను. ప్రజలు ఇప్పటికైనా పది మందిని ఈ బస్సులో కూడా అందొచ్చు. అంటే వాళ్ళే ఓపెన్ ఎందుకు జరగనా వెనక్కి తీసుకోరా.